ఇంతకు ముందు కూడా గౌతమ్ నీకు సొంతం ప్రియాంక అని నాకు మాటిచ్చి మళ్ళీ గౌతమ్తో చెట్టా పట్టాలేసుకుని తిరగడం స్టార్ట్ చేసింది. అసలు ఎంత చీప్ క్యారెక్టర్ అనుకున్నా. ప్రియాంక, మైండ్ యువర్ వర్డ్స్. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నేనెప్పుడు నా హద్దు మీరి మాట్లాడలేదు, గీత దాటి ప్రవర్తించలేదు అని. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్లు నువ్వు తప్పుడు దృష్టితో చూస్తే దానికి నేనేం చేయగలను? ఝాన్సీ, గొడవలు వాదనలు ఇవన్నీ అనవసరం. నువ్వు గౌతమ్ని కలవద్దు అంతే. నేను కలవట్లేదు మేడం, గౌతమ్ గారే వచ్చి నన్ను కలుస్తున్నారు. అంటే ఇద్దరు కలిసినట్టు కాదా? తెలివిగా మాట్లాడొద్దు ఝాన్సీ. నేను జరుగుతున్న వాస్తవం చెప్తున్నాను మేడం. తెలివితేటలు ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. మీరు నన్ను ఇలా అర్జెంట్ పనుంది మాట్లాడాలి అని ప్రత్యేకంగా పిలిచి మరీ చెప్పే బదులు మీ కొడుక్కి చెప్పుకోండి నన్ను కలవద్దు అని. ఊరికే నా మీద నిందలు వేస్తారెందుకు? అమ్మా మహాతల్లి, నా కొడుక్కి కూడా చెప్పుకున్నాను. ఏం చేస్తాం? నా కర్మల తగలబడి వాడు నా మాట వినట్లేదు, ఈ తల్లిని లెక్క చేయట్లేదు. అందుకే పదే పదే నీకు చెప్తుంది. నేనెందుకు ఇంతలా చెప్తున్నానో అర్థం చేసుకో. నా కొడుకు కలుస్తున్నాడని పదే పదే అదే మాట చెప్పొద్దు. నీకు దండం పెడుతున్నాను. వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం ఫిక్స్ అయింది, డేట్ కూడా ఫిక్స్ చేశాం. అదైపోగానే తొందరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా చేసేస్తాం. ఇలాంటి టైంలో వాడు నిన్ను కలవడం కానీ నువ్వు వాడిని కలవడం కానీ ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా వాడికి మంచిది కాదు. ఝాన్సీ, నాకు నీ మీద ఏ కోపం లేదు. నువ్వు చాలా మంచి అమ్మాయివి. కానీ గౌతమ్ విషయంలో మాత్రం వాడికి దూరంగా ఉండు. వాడికి నువ్వు దగ్గరయ్యే కొద్దీ వాడు చావుకి దగ్గరవుతున్నట్టే. ఒకవేళ ఏదేని పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకుంటే వాడి చావుని వాడే కొని తెచ్చుకున్నట్టు. అర్థమవుతుందా? నీకు నా బాధ అర్థం అవుతుందా? ప్లీజ్ ఝాన్సీ, నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా. మేడం, నీకు స్వీటీ వంశీలంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రాణమో, నాకు నా కొడుకంటే అంతే ప్రాణం కదా. ఆల్రెడీ ఒక కొడుకుని పోగొట్టుకున్నాను. వీడు కూడా దూరం అయితే ఇంక నేనెందుకు? నేను కూడా ఎక్కడైనా దూకి చావాలి. ఇంతమంది ప్రాణాలు బలి కోరాలి అనుకుంటే నువ్వు వాడికి దగ్గరవ్వు. లేదంటే నా మాట విని వాడికి శాశ్వతంగా దూరంగా ఉండు. నిన్ను కొంగు పట్టి పుత్రభిక్ష అడుగుతున్నాను. నా కొడుకు ప్రాణాలతో ఉండాలి, క్షేమంగా ఉండాలి. అందుకే కనీసం ప్రియాంకకి గౌతమ్కి నిశ్చితార్థం అయ్యే వరకు గౌతమ్కి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. అదే దీనికి పరిష్కారం. మాటివ్వు ఝాన్సీ, వెళ్తావా లేదా? ఒక తల్లి కొంగు పట్టి అడుగుతున్నా నీకు మనసు కరగట్లేదా ఝాన్సీ? నువ్వు అసలు ఆడదానివేనా?
చెప్పు ఝాన్సీ, వాళ్ళిద్దరికి నిశ్చితార్థం అయ్యే వరకు ఈ ఊరొదిలి వెళ్తావా లేదా? మేడం, వెళ్తాను మేడం. కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, మీరు చెప్పినట్టే గౌతమ్ గారికి దూరంగా సత్యమింక ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు, పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా 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 అత్తయ్య లేవండి. కూర్చోండి అత్తయ్య. అక్క నీ హోంవర్క్స్ అయిపోయాయా? స్వీటీ, వంశీ, బాబాయ్ బాబాయ్. మీ ఇద్దరికి థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. మీరు చేసిన పని వల్లే ఈరోజు ఆ క్రిమినల్స్ని అరెస్ట్ చేయగలిగాను. ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని ఇక్కడి వరకు వచ్చాను. ఇగో స్వీట్స్ తీసుకోండి. థ్యాంక్స్ బాబాయ్. ఇవిగో శ్రీధర్, మీరు కూడా తీసుకోండి. కంగ్రాచులేషన్స్ సార్. ఈ హ్యాపీనెస్ మీరు కూడా షేర్ చేసుకోవాలి. బాబాయ్ వాళ్ళు ఇంకా లైఫ్ మొత్తం జైల్లోనే ఉంటారా? లేదు నాన్న, వాళ్ళు ప్రస్తుతం ఒక 30 రోజులు జైల్లో ఉంటారు. ఈలోపు మనం సాక్ష్యాలన్నీ కలెక్ట్ చేసి జడ్జి గారి ముందు చూపిస్తే వాళ్ళని పర్మనెంట్గా జైల్లోనే ఉంచుతారు. అప్పుడు అక్క వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆ, అవును, ఝాన్సీ ఎక్కడ? ఏదో పనుండి బయటికి వెళ్ళింది బావా. అవునా, ఎక్కడికి వెళ్ళింది? ఏమైనా చెప్పిందా? లేదు బావా, వెళ్ళి కూడా చాలాసేపు అవుతుంది. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు కూర్చో బావా, నేను కాఫీ తీసుకొస్తాను. అదిగో అక్క వచ్చేసింది. పిన్ని, బాబాయ్ ఏం చేశాడో తెలుసా? ఆ అక్క వాళ్ళిద్దరిని ఎత్తుకెళ్ళిపోయిన రౌడీలందరినీ జైల్లో వేయించాడు పిన్ని. బాబాయ్ ఆ రోజు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మాకెంతో భయం వేసిందో. వాళ్ళు వచ్చి పిన్నిని బెదిరించి నీకు ఫోన్ చేయమన్నా కూడా పిన్ని భయపడకుండా నీకు ఫోన్ చెయ్యనని చెప్పింది బాబాయ్. ఒకవేళ ఆ రోజు పిన్ని భయపడిపోయి నీకు ఫోన్ చేసి వాళ్ళని వదిలిపెట్టమని చెప్తే అప్పుడు అక్క వాళ్ళిద్దరికి మనం అన్యాయం చేసినట్టే కదా. అవును ఝాన్సీ, స్వీటీ చెప్పింది అక్షర సత్యం. ఆ రోజు నువ్వు భయపడిపోయినా, ఆ గ్యాంగ్లో ఒక్కడిని స్టేషన్కి తీసుకొచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా ఈ కేసు ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్లోనే ఉండేది. ఝాన్సీ, ఈరోజు కవిత ఐశ్వర్యాలని నేను కాపాడినా, ఆ క్రిమినల్స్ని రిమాండ్కు పంపించినా దానికి మొత్తం కారణం నువ్వే. ఇదంతా నీ వల్లే జరిగింది. థ్యాంక్స్ ఝాన్సీ.
ఝాన్సీ, నీకు ఈ కేసు విషయంలో పడిపోయి అసలు విషయం ఒకటి చెప్పలేదు. రేపు ప్రియాంకతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. కానీ నాకు ప్రియాంకతో ఎంగేజ్మెంట్ అన్నా పెళ్ళన్నా ఏమాత్రం ఇష్టం లేదు. ఝాన్సీ, నేను నిన్ను తప్ప నా లైఫ్లో ఇంకొకరిని ఊహించుకోలేనన్న విషయం నీకు చాలాసార్లు చెప్పాను. అదే విషయం నేను అమ్మకు కూడా చెప్పాను. కానీ అమ్మ వినే పరిస్థితిలో లేదు. నేను ఎంగేజ్మెంట్ ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా అమ్మ వినటం లేదు. అందుకే నువ్వు ఒకసారి వచ్చి అమ్మతో నన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు చాలు. అమ్మ ఈ ఎంగేజ్మెంట్ ఆపేస్తానని నాకు మాటిచ్చింది. రేపు నువ్వు వస్తావన్న నమ్మకం నాకుంది. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఝాన్సీ, ఐ లవ్ యూ. ఈ జీవితానికి నువ్వే నా భార్యవి. ఏదేని పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకుంటే వాడి చావుని వాడే కొని తెచ్చుకున్నట్టు. ఇంతమంది ప్రాణాలు బలి కోరాలి అనుకుంటే నువ్వు వాడికి దగ్గరవ్వు. లేదంటే నా మాట విని వాడికి శాశ్వతంగా దూరంగా ఉండు. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. మేడం, నేను చెప్పాను కదా, వాళ్ళే వీళ్ళు. నమస్కారం అమ్మా. రంజిత్ మీ ప్రాబ్లం గురించి అంతా చెప్పాడు. మీరేం భయపడకండి. మీకు కావలసిన డబ్బు మొత్తం నేనిస్తాను. రంజిత్. మేడం. ఇదిగోమ్మా. అమ్మా, మీది నిజంగా చాలా పెద్ద మనసమ్మా. మీరు చల్లగా ఉండాలి తల్లి. రుణాల్ని ఏంటిది? అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళకెందుకు మనీ ఇస్తున్నావు? చెప్తాను ప్రసాద్. ఇక మీరు వెళ్ళండి అమ్మా. వస్తామమ్మా. వెళ్ళండి మేడం, నేను కూడా వెళ్తాను. వెళ్ళొస్తాను సార్. ఇప్పుడు చెప్పు, అందరూ వెళ్ళిపోయారు. అసలు ఎవరు వాళ్ళు? ఎందుకు డబ్బులు ఇచ్చావు? ప్రసాద్, వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ పిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఉంది. దానికోసం డబ్బు లేక హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితుల్లో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే వాళ్ళ పిల్లలకి ఆపరేషన్ చేయించుకోమని డబ్బిచ్చాను. మృణాల్ని, నీది నిజంగా ఆవిడన్నట్టు చాలా పెద్ద మనసు తెలుసా? ఎందుకంటే సొంత కొడుకు ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలీదు, పట్టించుకుందామన్న ధ్యాసే లేదు. కానీ ఊళ్ళో వాళ్ళ పిల్లల మీద మాత్రం ఎక్కడ లేని ప్రేమ, జాలి పుట్టుకొస్తుంది. బాగుంది, నీ పద్ధతి చాలా బాగుంది. ప్రసాద్, నా కొడుకు మీద నాకెందుకు ప్రేమ ఉండదు? ప్రేముంటే ఇలాగే చేస్తావా? వాడు కనిపించక ఎన్ని రోజులవుతుంది? వాడు అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? అసలు నీకు బాధ ఏమైనా ఉందా? వాడు ఏదైనా ప్రమాదంలో ఉన్నాడు అని నేను ఇక్కడ భయపడుతూ ఉంటే ఈ టైంలో నీకు దానాలు ఎక్కువైపోయాయి. ఊరందరికీ ఇప్పుడు దాన ధర్మాలు చేసి అందరితో మృణాల్ని ద గ్రేట్ లాయరే కాదు, గొప్ప మనిషి కూడా అనిపించుకోవాలా? చేసుకో.
నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ప్రసాద్, నువ్వు అనుకుంటున్నట్టు నేను గొప్ప పేరు కోసం చేయడం లేదు. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తేనైనా వాళ్ళ ఆశీస్సులు, దేవుడి దయ నా దీపక్ మీద ఉంటాయని ఆశతో చేస్తున్నాను. అప్పుడే నా దీపక్ క్షేమంగా ఉంటాడని, క్షేమంగా ఇంటికి తిరిగొస్తాడని ఇవన్నీ చేస్తున్నాను. కానీ ఇదంతా నీతో చెప్పుకోలేను. సారీ డియర్, మన దుర్గేష్ని నువ్వెంత అపురూపంగా చూసుకున్నావో నేను అంతే అపురూపంగా చూసుకున్నాను. వాడేం చేసినా ఏ రోజు కూడా ఒక్క మాట అనలేదు. వాడు తప్పు చేసినా ఒప్పు చేసినా వెనకేసుకుంటూ వచ్చాను. వాడికి ఏం చేసినా చూసుకోవడానికి ఈ నాన్న ఉన్నాడు రానే ధైర్యాన్ని ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు వాడు చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా ఎప్పుడూ ఏ కేసు లేకుండా కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఫస్ట్ టైం ఒక ఎస్ఐ వలన నా కొడుకుని కేసు నుంచి సేవ్ చేయలేకపోయాను. దానికి కారణమైన ఆ గౌతమ్ గాడిని వదిలిపెట్టను. ఇది నీ భర్తగా చెప్పడం లేదు, వాణ్ణి కన్న తండ్రిగా చెప్తున్నాను. ఒక భర్తగా నిన్ను ముందే కోల్పోయి నీకు అన్యాయం చేసుండొచ్చు, కానీ ఒక తండ్రిగా నీ బిడ్డకి ఏ ప్రమాదం జరగకుండా చూసుకుంటాను. ఒక తల్లిగా నిన్ను ఓడిపోనివ్వను. ఆ ఎస్ఐ గౌతమ్ మాత్రమే కాదు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినా సరే నా కొడుకు నేను బయటికి తీసుకొస్తానని నీకు మాటిస్తున్నాను. సార్, మృణాలిని గారు వచ్చారు సార్. ఇంకేం చెప్పాలని వచ్చావు? జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. నా కొడుకుని రిమాండ్కి పంపిస్తూ ఉన్నా కూడా చూస్తూ ఉన్నావే కానీ ఆపలేకపోయావు. అలాగే రేపు కోర్టులో ప్రూవ్ అయితే శిక్ష పడుతూ ఉన్నా కూడా అంతే చూస్తూ ఉంటావు, అంతేనా? ఐఎమ్ సారీ సార్. సారీనా? నీ సారీ నాకెందుకు? నా తర్వాత నా కొడుకే ఈ ఎంపైర్ మొత్తానికి కింగ్ అనుకున్నాను. వాడి కోసం ఎంత కష్టపడి మెట్టు మెట్టు పైకెక్కి ఇదంతా నిర్మించాను. అలాంటిది ఇప్పుడు దిక్కు మొక్కు లేకుండా ఆ జైల్లో మూలన పడున్నాడు. ఈరోజు నా కొడుకు ఇక్కడ దర్జాగా కూర్చొని తింటూ ఉండేవాడు, కానీ ఇప్పుడు అక్కడ జైల్లో చిప్పకూడు తింటున్నాడు. దానికి కారణం మీరు కాదా? నేను చెప్పేది ఒకసారి వినండి. వద్దు, మీరు నాకేం చెప్పొద్దు. మృణాలిని గారు, ఇది మీ కొడుకు అనుకోండి, ఇది నా కొడుకు అనుకోండి. అప్పుడేగా నేను పడుతున్న బాధ ఏంటో మీకు తెలుస్తుంది. నా కొడుకు అక్కడ జైల్లో ఎంత నరకం అనుభవిస్తున్నాడో మీ కొడుకు కూడా అంతే నరకం అనుభవిస్తాడు. నా కొడుకుని వాళ్ళు జైల్లో ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో ఇక్కడ మీ కొడుకుని కూడా మా వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు. అక్కడ నా కొడుక్కి ఎలాంటి దారుణమైన భోజనం వెళుతుందో ఇక్కడ మీ కొడుక్కి కూడా అలాంటి భోజనమే వెళుతుంది. ఏంటి, నమ్మడం లేదా? చూస్తారా?
ఒకసారి వాడిని చూపించరా. అలాగే సార్. ఇదిగో చూడు, మీ కొడుకుని కళ్ళారా చూసుకోండి. దీపక్ దీపక్ నాన్న దీపక్ నాన్న చూడు. కంగారు పడకు మృణాల్ని. తను పాపం గాఢ నిద్రలో ఉన్నట్టున్నాడు. ఆకలితో అలమటించిపోయినట్టున్నాడు. ఏంటి, దీనికే అంత ఫీల్ అయిపోతున్నారా? ఇదే ఉంది, ఇంకా చాలా ఉంది. రే, వాడికి జైల్లో పెట్టినట్టే రోజు ఒక చిప్పలో ఫుడ్ పెట్టండి. అలాగే ఎక్కువసేపు నిద్రపోతూ ఉన్నా ఊరుకోకండి. రవిచంద్ర గారు, నా కొడుకునేమి చేయొద్దు ప్లీజ్. నేను మీ కొడుకుని ఎలాగైనా సరే బయటకు తీసుకొస్తాను ప్లీజ్. అప్పటి వరకు నా కొడుకుని ఇబ్బంది పెట్టొద్దు. నేను మీ కొడుకు కోసం చాలా పోరాడాను, కానీ ముందే చెప్పాను కదా, గౌతమ్ ఎవరు చెప్పినా వినడు, దేనికి లొంగడు అని. అదంతా నాకు అనవసరం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు రేపు బెయిల్ మీద బయటికి రావాలి. చెప్పు గౌతమ్, నీ మనసులో ఉన్న కారణం ఏంటో చెప్పు. తాతయ్య, అది మావయ్య, వీడికి ప్రియాంక్ అంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఝాన్సీ. ఈ రోజే బావకి ఆ ప్రియాంకకి ఎంగేజ్మెంట్ ఉంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళాలక్క. బావ నిన్న చెప్పాడు కదా. ఏంటి ఝాన్సీ ఇది? పిలిచిన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. గౌతమ్ గారు, ఏంటిది? అసలు నన్నెందుకు ఆపారు?